ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో అందరికీ కొన్ని శుభాభివందనాలు తెలియపరుస్తానండి. అందరు బాగున్నారని ఆశపడుతున్నాం. మీ అందరి నిమిత్తమై నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. దేవుని యొక్క రాకడ సంబంధమైనటువంటి గుర్తుల యొక్క ధ్యానాల్లో మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి ప్రస్తుత సమయంలో జరుగుతున్నటువంటి ఒక 3 విషయాలు మీ అందరితో నేను పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నానండి. ఆల్రెడీ నేను లాస్ట్ డేస్ నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఆ ఏలియన్స్ సంబంధించినటువంటి ఆధారాలు, ఏలియన్స్ సంబంధించినటువంటి ఎన్నో వీడియోగ్రాఫ్స్ లేకపోతే ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా అమెరికన్ ట్రంప్ ప్రభుత్వం అనేటువంటిది విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అయితే ఇది బ్యాచ్ల వారీగా అంటే గ్రూపుల వారీగానే విడుదల చేస్తారు తప్ప అన్నీ ఒకేసారి విడుదల చేయరు అనేటువంటి విషయాన్ని కూడా నేను గత వీడియోస్లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అయితే వాళ్ళు అన్నట్టుగానే నేను అన్నట్టుగానే మనం అందరం అనుకున్నట్టుగానే బ్యాచ్లుగానే ఆ ఏలియన్ సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆధారాలన్నీ కూడా వారు పెట్టడానికి బయట తీసుకొని రావడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అందులో ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలామంది చూసే ఉంటారు. అయితే 2 days క్రితం మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఏలియన్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ విడుదల చేశారండి. అంటే మొత్తం అంతా ఒకేసారి విడుదల చేస్తే బాగుండని నేనైతే కోరుకుంటున్నాను. కానీ నెమ్మదిగా కొన్ని విడుదల చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి వారి యొక్క ఆలోచన విధానం ఏంటో, దాని వెనకాల ఉన్నటువంటి ఆ పరమార్థం ఏంటి అనేటువంటి నాకైతే తెలియదు. కానీ సెకండ్ బ్యాచ్ వీడియోలో మాత్రం చాలా కొంత ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి కనబడింది అంటే. ఎందుకంటే కొన్ని ఫ్లయింగ్ సాసర్స్ అన్నీ కూడా ఫ్లై అవ్వడం అనేటువంటిది వాళ్ళు చూపించారు. కొన్ని వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు బయటకు తీసుకుని వచ్చి పెట్టారు. అయితే ఫ్లయింగ్ సాసర్స్ కొత్తగా పెట్టింది అయితే కాదు. ఫస్ట్ బ్యాచ్ వీడియోలో కూడా ఫ్లయింగ్ సాసర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా వాళ్ళు బయటకు తీసుకుని వచ్చారు. అయితే ఈ సెకండ్ బ్యాచ్ వీడియోలో మాత్రం అండి కొన్ని మౌంటైన్స్ మీద నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఫ్లయింగ్ సాసర్స్ పెట్టడం జరిగింది. అన్నిటికీ మించి ఒక హ్యూమనాయిడ్ అండి, ఒక మనిషి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్, లేకపోతే అది నిజంగానే ఏలియనా అనేటువంటిది ఇంకా వాళ్ళు తెలియజేయలేదు క్లియర్గా. అయితే దాన్ని కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. ఆకాశ మధ్యమున ఒక మనిషి వంటి ఆకారంతో గాలిలో తేలుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఏలియన్ వీడియోని వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు చూడడానికి కూడా ప్రయత్నం చేయండి. కాబట్టి ఫ్యూ డేస్లో అన్నీ వస్తాయని అనుకుంటున్నాం. కానీ కొన్ని బయటికి విడుదల చేయడంలో వాళ్ళు ఉన్న ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ అంటే నాకున్నటువంటి సమాచారం ఏంటంటేనండి, వీళ్ళు ఏదో 1%, 2%, 3% ఎవిడెన్స్ అనేటువంటిది బయట పెడుతున్నారు. కానీ ఇంకా నిజంగా బయట పెట్టవలసినటువంటి మోస్ట్ ప్రైవేట్ చాలా సీక్రెట్ వీడియోస్ అయితే వాళ్ళు బయటకి ఇంకా రివీల్ చేయట్లేదు. కానీ రివీల్ చేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక ఏరియా 51కి సంబంధించిన వ్యక్తి, అలాగే మిలిటరీ అఫీషియల్కి సంబంధించిన వ్యక్తి చెప్పినటువంటి ఆ వీడియోలో నేను విన్న మాట ఏంటంటే, వాళ్ళ దగ్గర ఏలియన్కి సంబంధించిన బాడీస్ కూడా ఉన్నాయంట. అంటే గ్రహాంతరవాసుల యొక్క శరీర భాగాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా, ఆ బాడీస్ మీద కూడా వాళ్ళు పరిశోధిస్తున్నట్టుగా, ఆ డెడ్ బాడీస్ అన్నీ కూడా వాళ్ళ సమక్షంలో ఉన్నట్టుగా, వాటికి సంబంధించినటువంటి వీడియోగ్రాఫ్స్ని కూడా ఫ్యూ డేస్లో వాళ్ళు విడుదల చేస్తారనేటువంటి విషయం అయితే బయటకు తిరుగుతూ ఉంది. అయితే పాస్టర్స్ మీటింగ్ జరిగింది చూడండి. ఆ పాస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు చూపించిన ఎవిడెన్స్లు మాత్రం చాలా, ఆ ఎవిడెన్స్లు ఇంకా బయటికి రాలేదు. కానీ అక్కడ చూసినటువంటి పాస్టర్స్ మాత్రం డైరెక్ట్గా మనిషి ఆకారం ఉన్నటువంటి గ్రే ఏలియన్స్ని, షార్టెస్ట్ ఏలియన్స్ని, చాలా రకాలైనటువంటి ఏలియన్ వీడియోగ్రాఫ్స్ అన్నీ కూడా వాళ్ళు చూశారు. అయితే పాస్టర్స్కి అందించినన్ని ఎవిడెన్స్లు ఇంకా బయటకు ఎందుకు రావట్లేదు అనేటువంటిది మనం వేచి చూడాలి. ఎందుకు అనంటే వచ్చేస్తాయి, అవి ఎక్కడికి కూడా వెళ్ళిపోవడం అనేది ఏం జరగదండి. 100% ఉన్నది ఉన్నట్టుగా బయటకు విడుదల చేయాలనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా చాలా కొత్త విషయాలు బయటకు రాబోతున్నాయి. ఈ సెకండ్ బ్యాచ్లో అయితే ఒక 3-4 వీడియోస్ అయితే నేనైతే చూశాను. ఇంకెన్ని రిలీజ్ అయినా నాకు తెలియదు. కానీ 3-4 వీడియోస్ అయితే ఉంది. ఆ మనిషి ఆకారంలో ఆకాశ మధ్యమున ఎగురుతున్నటువంటి ఆ ఏలియన్ ఏంటి, దాని యొక్క వివరణ ఏమిస్తారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి అనేటువంటిది కూడా మనం కొన్ని రోజులు వేచి చూడవలసిన అవసరం ఉందేమని నేనైతే నమ్ముతున్నాను. నేను ఏదైనా చెప్పాలనుకున్న విషయం ఏంటంటేనండి, ఇంకా
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి బలమైన ఏకాభిప్రాయంలోకి వచ్చేయాలండి. వచ్చేస్తారు కూడా, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఒకేసారి విడుదల చేసినటువంటి దానికంటే కూడా వారు ఊహలకు కూడా అందనంత విషయాలు కొత్తవన్నీ బయట పెడుతున్నప్పుడే కదా ఉన్నాయి అని ఆలోచన కాస్త తప్పక ఉన్నాయనే ఆలోచన నడిపించబడుతుంది. తప్పక ఉన్నాయి అనేటువంటి ఆలోచన కాస్త 100% ఉన్నాయనేటువంటి ఆలోచనలోకి నడిపిస్తుంది. 100% ఆలోచన కాస్త తిరుగు లేదు ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి 1000% అనే ఆలోచన నడిపిస్తుంది. కాబట్టి వీటి వెనకాల చాలా అర్థమైనటువంటిది ఉన్నది. అయితే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తున్నారు కదా, చైనా వాళ్ళు కూడా యూఎఫ్ఓకి సంబంధించినటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశారండి. నేను చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్పానండి ఈ మాటన. రేపు రోజున ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు కూడా, ఆధారాలు కూడా బయటికి తీసుకుని వస్తారు. మీరు అలా చూస్తూ ఉండండి. ప్రస్తుతం అయితే యుఎస్ అఫీషియల్స్ మాత్రమే యూఎఫ్ఓకి సంబంధించిన ఆధారాలు బయట పెడుతున్నారు, కానీ కాదు కదండి, వీళ్ళు స్టార్ట్ చేశారు. ప్రపంచం అంతా కూడా నెమ్మదిగా వాటి అన్నింటినీ విడుదల చేసుకుంటూ వస్తుంది. ఒకానొక సమయానికి ఏం జరుగుతుందంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు, ఆ ప్రభుత్వాలు నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే వాళ్ళు కూడా ఉన్నాయి అనేటువంటి వార్తను విడుదల చేస్తారు. దానితో పాటుగా వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా విడుదల చేస్తారు. దీని తర్వాత ఏం జరుగుతుందంటే, ప్రత్యక్షంగా ప్రతి మనిషి కూడా వారి యొక్క సొంత కళ్ళుతోనే వాటన్నిటిని కూడా ఆకాశ మండలం నందు చూస్తారు. ఆ సూచనలు, ఆ క్రాఫ్ట్స్ కావచ్చు, ఆ బీయింగ్స్ కావచ్చు, డైరెక్ట్గా బ్రతుకున్నటువంటి మనిషి తమ సొంత కళతో చూసే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే మనుషులు ఈ సూచనలన్నీ కూడా లోక 21లో రాయబడినట్టుగా అన్నీ కూడా ఆకాశ మధ్యం నందు చూస్తారో, ఇవి చూసినటువంటి కొంతకాలానికి అవి డైరెక్ట్ అటాక్ అనేటువంటిది భూమి మీద జరిగిస్తాయి. డైరెక్ట్గా అవి భూమి మీద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. వాటి తర్వాత ఖచ్చితంగా అపవాది రహస్య రాకడ అనేటువంటి దాన్ని తప్పుగా ఏలియన్ ఇన్వేషన్గా చూపించే ప్రయత్నం చేస్తాడని చాలా రోజుల నుంచి నేను చెప్పాను. అయితే చైనా వారు 2 days క్రితం అండి ఒక వీడియో అనేటువంటి దాన్ని రిలీజ్ చేశారండి. అదొక క్రాఫ్టా లేకపోతే మూవింగ్ ఆబ్జెక్ట్, నాకైతే దాని గురించి అంత అయితే నేను చదవలేదు, దాని గురించి నేను అంతగా పట్టించుకోలేదు, కానీ చదువుతాను, దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు కూడా విడుదల చేశారు. నెమ్మదిగా నాకు తెలిసి రష్యా విడుదల చేస్తుంది, తర్వాత ఇండియా కూడా రిలీజ్ చేస్తుంది, తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా తప్పకుండా రిలీజ్ చేస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో అయితే ఉన్నానండి. ఇంతవరకు లేనిది, ఇన్ని సంవత్సరాలు లేనిది, 2000 సంవత్సరాల్లోనే ఎప్పుడు కూడా కనబడనది, ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఈ కొద్ది 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా దీని గురించి చర్చించనటువంటి, బయటకు రానటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తుందంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? దేవుని యొక్క రాకడ సమీపించింది. ఆ ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ దురాత్మలు, ఆ మృగాల గురించినటువంటి ఒక నమ్మకంలోకి మనందరం కూడా రావాలన్నదే ఆ అంత్యకాల ఉద్దేశమని నేనైతే నమ్ముతా ఉన్నానండి. సెకండ్ బ్యాచ్కి సంబంధించిన వీడియోలు అయితే ఇవి. రెండో విషయం ఏంటంటే అండి, ట్రంప్ గారిని మళ్ళీ అసాసినేట్ చేయాలని, మళ్ళీ ఆయన ఏదో రకంగా హతమార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ వైట్ హౌస్లో కాల్పులు అనేవి జరిగినాయి. అయితే ఒక 20-30 రౌండ్లు కాల్పులు అనేటువంటి జరిగినాయంట. అయితే ఆ వ్యక్తి, ఆ కాల్పులు చేసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చేతిలో హతమైపోయాడు. ఆ వ్యక్తి అయితే హతమైపోయాడు. ఆ వ్యక్తి పేరు నాజీర్. ఆ వ్యక్తి ముందు రోజుల్లో కూడా అన్నటువంటి విషయం ఏంటంటే, నేనే యేసుని అనేవాడంట. నేనే మళ్ళీ యేసుగా పుట్టానని చెప్పి ఇప్పుడు చనిపోయినటువంటి ఆ వ్యక్తి అనేవాడంట. అయితే కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, కొంతమంది సైకియాట్రిస్టులు చెప్పింది ఏంటంటే, ఆయన ఫిజికల్గా చాలా బలహీనుడే ఉన్నాడు, ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయిన ఉన్న వ్యక్తి, కాబట్టి ఆ వ్యక్తి యొక్క మాటలు కూడా పట్టించుకోకర్లేదు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. కానీ ట్రంప్ ఏమన్నాడంటే ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి ఏమైనా నార్మల్ ఫీల్ అయితే ఏం కాదు, ఈ వ్యక్తి గురించి నేను చాలా విషయాలు చెప్పాలి మీకు అని అన్నాడు, కానీ చెప్పలేదు. అయితే ఈ వ్యక్తి చూడడానికి యేసుక్రీస్తు ప్రభువు వారిలాగే ఉంటారు అనే మాటలు కూడా చాలా వినబడుతున్నాయి. ఎందుకంటే బ్లాక్ స్కిన్ టోన్ ఉంటుంది, లాంగ్ హెయిర్ ఉంటుంది, లాంగ్ బియర్డ్ ఉంటుంది. అయితే వ్యక్తి బతుకున్నప్పుడు అనేవాడు అంటే, నేను ఏసు రీఇన్కార్నేషన్, నేను మళ్ళీ ఏసుగా నేను మళ్ళీ పుట్టాను, ఏసుని మళ్ళీ ఈ విధంగా పుట్టాను అనేటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. దీని వెనకాల కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏంటనేటువంటిది కూడా మనం కనిపెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చేటువంటి యాంటీక్రైస్ట్, అబద్ధ ప్రవక్త 100% కూడా ఇద్దరు సాక్షులకి వ్యతిరేకంగానే పోరాడతారు. అంటే ఇద్దరు సాక్షులు వస్తారని లేఖనాల్లో ప్రకటన 11వ అధ్యాయంలో మనకు రాయబడినట్టుగా
ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క మాటని నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఎగ్జాంపుల్గా నేను ట్రంప్ నెతన్యాహు అని అన్నాను కదా, వచ్చేటువంటి క్రీస్తు కూడా అబద్ధ క్రీస్తు కదా, అబద్ధ ప్రవక్త కదా. వాళ్ళు వాళ్ళు ఇద్దరిని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారు అనే విషయాన్ని కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మరి ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొన్ని డేస్ ఈ విషయంలో కూడా మనకు కనిపెడితే ఇంకా బాగా అర్థం అవుద్దని నాకు ఉద్దేశం. సెకండ్ థింగ్ అండి. థర్డ్ థింగ్ ఏంటంటే, ట్రంప్ గారి యొక్క కుమార్తె ఇవాంకా ట్రంప్ గారి మీద కూడా ఒక టెర్రరిస్ట్ అసాసినేట్ చేయాలని ఒక అసాసినేషన్ ప్లాన్ కలిగి ఉన్నారని చెప్పి ఒకటి బయటపడింది. అంటే ట్రంప్ గారిని ఏమీ చేయలేక లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇవాంకా ట్రంప్ మీద కూడా ఒక పెద్ద థ్రెట్ అనేటువంటిది ఉందంటే, ఐఆర్జీసీకి సంబంధించిన టెర్రరిస్ట్ ఈ వ్యక్తిని కూడా లేకుండా చేసేస్తామనేటువంటి వార్నింగ్లు అనేటువంటిది కూడా ఇస్తున్నట్టుగా బయటకైతే ఇది రావడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటేనండి, థర్డ్ బ్యాచ్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు యూఎఫ్ఓ ఫైల్స్. ఈ థర్డ్ బ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ బీయింగ్స్ అంటే ఆకారంలో ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా బయటికి తీసుకుని వస్తారని నేనైతే నమ్ముతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఏదో హైక్ క్రియేట్ చేసుకోవడానికో లేకపోతే అందరినీ భయపెట్టాలన్న ఆలోచనతో నేను మాట చెప్పట్లేదు, కానీ మీరు చూస్తున్నట్టయితే, మీరు గమనిస్తున్నట్టయితే నెమ్మదిగా మన భారతీయ మీడియాలో కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి వార్తలు స్టార్ట్ అయిపోయినాయి. మన మీడియా ప్రెస్ వాళ్ళు కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నేను ఒక్కనే మాట్లాడేవాడిని. ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే క్రాంతి దగ్గరనే ఎవరి దగ్గర ఉన్నాయంటే వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎందుకు ఉంటాయి సార్ అన్నట్టుగా మాట్లాడారు. నా బంధువులు కూడా మన రీసెంట్ విజిట్లో అన్నారు, ఉంటాయండి నిజంగా ఉన్నాయంటారంటే, ఎవిడెన్స్లన్నీ బయట పెడుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది కదా అంటే, అవునవును ఎవిడెన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఉన్నాయి అనే అభిప్రాయంలోకి వస్తున్నారు. చూడండి, ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా నెమ్మదిగా ఏలియన్స్ లేవనేవారు. నిన్నమంటే వరకు ఉన్నాయి లేవు అన్నట్టుగా ఉండేవారు. కానీ ఇప్పుడు కానీ మీరు చూస్తే ఈ ప్రూఫ్స్ అన్నిటిని బట్టి ఇంటర్నేషనల్ మీడియా కూడా క్లియర్గా ఉన్నాయి అని చెప్పి బహిరంగంగా వాటి మీద వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఎక్కడ ఉన్నటువంటి ఆ స్టేజ్ ఎక్కడికి వెళ్తున్నారు. ఏలియన్స్ లేవు అపోహ అనేటువంటి స్టేజ్ దగ్గర మొదలైనటువంటి ఈ మానవ పరిస్థితి ఏ స్టేజ్కి వచ్చిందంటే, ఆధారాలతో పాటుగా నమ్మే పరిస్థితికి వచ్చేసారు. రేపు రోజు నమ్మే పరిస్థితి కాదు, చూసిన వాళ్ళు ఇవన్న వాళ్ళే ఉన్నాయని 10 మందికి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా ర్యాప్చర్కి యాంటీక్రైస్ట్ సాతాను ప్రిపేర్ చేసేటువంటి వాడి యొక్క ఎజెండా అంతా కూడా. కాబట్టి ర్యాప్చర్ని ఖచ్చితంగా వాడు వాడుకుంటాడు, మోసపూరితంగా ప్రజలు మోసం చేస్తాడని చెప్పి తెసలోనికాలో కూడా చాలా క్లియర్గా రాయబడినది. కనుక ఇదంతా కూడా ఇన్ టైమ్స్ అండి, చివరి దినాలకు వచ్చేసామండి. నేను క్లియర్గా చెప్తున్నాను. రీసెంట్ 2 or 3 days క్రితం కూడా నేను ఒక స్వప్నం కూడా దర్శనమే, ఎందుకంటే మెలకుగానే ఉన్నాను. ఆ దర్శనంలో కూడా చాలా ఆశ్చర్యమైనటువంటిది కలిగింది. బాగా చీకటిగా ఉన్నటువంటి ఆ సమయంలో కొన్ని లైటింగ్ ఎమిట్ చేసేటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆకాశ మండలంలో తిరుగుతున్నటువంటి ఒక దృశ్యం అనేటువంటి నేను చూశాను. నా పక్కన ఉన్నటువంటి చర్చ్ టీం వాళ్ళు కూడా చూడండి ఫోన్స్ ఆన్ చేయండి, కెమెరాస్ ఆన్ చేయండి అని చెప్పడం, అక్కడతో వెంటనే కట్ అయిపోయింది. నాకు వెంటనే మళ్ళీ మెలకులోకి రావడం అనేది జరిగింది. కాబట్టి చాలా ఫాస్ట్గా రాబోతున్నాయండి ఏలియన్స్ అనేటువంటివి భూమి మీదకి రాబోతున్నాయి. డైరెక్ట్గా మనిషి తమ సొంత కళ్ళతో చూసేటువంటి రోజులు రాబోతున్నాయి. అవి మనందరం అనుకున్నట్టుగా మంచివి కాదు, మనుషుల్ని హరింపజేస్తాయి, మనుషుల్ని నాశనం చేయడానికే రాబోతూ ఉన్నాయి. మనుషుల మీద భయంకరమైన దాడి కూడా చేయబోతూ ఉన్నాయి. అవి మంచిగా కనబడేటువంటి మృగాలు ఇవి, అందులో అయితే సందేహం లేదు. చాలా సమీప కాలానికి మనం అందరం కూడా వచ్చేసాం, చివరి దినాలకు మనం అందరం కూడా వచ్చేసాం. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను, నాదే ఆఖరితరమై ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను. కనుక మారండి, మారు మనసులోకి నడిపించబడాలి, అనేక మంది దేవుని వైపుగా నడిపించేటువంటి పాత్రలుగా మీరు అందరూ కూడా వాడబడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానండి. కొన్ని వీడియోగ్రాఫ్స్, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయడం జరిగింది, కొన్ని అయితే యాడ్ చేయలేకపోయాం. కానీ థర్డ్ బ్యాచ్లో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని నమ్మకంతో అయితే ఎదురు చూస్తున్నాయి. థర్డ్ విషయం. ఫోర్త్ విషయం ఏంటంటేనండి, ఇరాన్ మీదకి చాలా బలమైనటువంటి అటాక్ ట్రంప్ గారు చేస్తారనేటువంటి ఉద్దేశంతో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు ఇరాన్ కూడా ఎక్కడ కూడా లొంగే విధంగా లేదు. అయితే ట్రంప్ ఒక ఇరాన్ దేశ పటం మీద అమెరికా ఫ్లాగ్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. అంటే ఇరాన్ అంతా కూడా అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఒక పోస్ట్ని రిలీజ్ చేశాడు. ఇది రిలీజ్ చేసినటువంటి 24 hours గడవకుండానే ఇరాన్తో మళ్ళీ అమెరికా పీస్ డీల్ కుదురుస్తున్నట్టుగా, అంటే సమాధానం పడుతుంది ఇరాన్ అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే నెతన్యాహు అయితే మాత్రం ఆనందంగా లేడు, సంతోషంగా లేడు. ఎందుకంటే ఏదో విధంగా ఇరాన్ని లేకుండా చేయాలన్నదే నెతన్యాహుకు ఉద్దేశం.
దానిలో యుఎస్ సపోర్ట్ కూడా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. మరి ఈయనేమో పీస్ డీల్ అంటున్నారు, నెతన్యాహు ఏమో అటాక్ చేసేది లేకుండా చేయాలన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నారు. మరి కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో మనకైతే తెలిసిపోద్ది పీస్ డీల్ వస్తుందా లేకపోతే పూర్తిగా దాన్ని ధ్వంసం చేస్తారా అనేటువంటిది మనం వేచి అయితే ఉండాలి. కానీ యుద్ధాలు అయితే ఆగమండి. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, తర్వాత రోజుల్లో కూడా చెప్తాను. యాంటీ క్రైస్ట్ వచ్చేంత వరకు కూడా యుద్ధ వాతావరణం అనేటువంటిది ప్రపంచంలో తగ్గదో. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. ఇక చాలా విషయాలు అయితే మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. తగిన కాలం ముందు అన్నీ కూడా మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అందరూ కూడా మరోసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్ ఆమెన్ ఆమెన్.